అన్నగారు పవన్ కళ్యాణ్ గారు మీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? మంచి ఘన విజయంగా ఉంటుంది. ఘన విజయం. సవలకద్దు ఘన విజయం. ఏంటంటారు, ఎందుకు అంత ధీమా? అది తేమ ఎందుకంటే ఎత్తుని బట్టి పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ గెలుస్తారా? గ్యారంటీ డిపోయి ఎక్కడే అంచు లగ్న పోతుంది పెట్టినాడు ముందు. మరి కొంతమంది వ్యతిరేకిస్తున్నట్టు ఉన్నారు కదా ఇక్కడ. ఎంత మామూలండి, ఎంత మామూలే, అంతానే. ఇది రాజకీయం అంత మామూలే. పైకి ఎలాగున్నా అంతా మనమే సమస్యలే కదండి. మీరు మాత్రం చాలా యాక్టివ్ గా చెప్తున్నారు గట్టిగా. గట్టిగానే గుండె ఏం చెప్తాను నేను వైసీపీ నాయకుడు. నేను వైసీపీ నాయకుడు. వైసీపీ నాయకుడు నేను. అన్నీ వెళ్ళిపోయి నేను ఎందుకు వెళ్ళిపోయారు? మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు వెళ్ళిపోయాం. నేను వైసీపీ నాయకుడిని. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదండి, ఇక్కడ ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది అంటారు. 2 లక్షలు మెజార్టీ. ఉండే ఓట్లే 2 లక్షల చిల్లర అంతగానో మరి కన్ఫర్మ్. మొత్తం అవతలకి ఇంకా 20,000 ఎంత పడతాయి? ఏమీ ఛాన్స్ ఉండదు, ఏమీ అసలు. తడిగొట్టేసి పడుకోవడమే. ఎవరు? అవతల వాళ్ళు. అవతల యువతల వల్ల తడిగొట్టేసి పడుకునేది. ఎవరన్నా సరే అవతల వాళ్ళు ఏంటండి, తడిగుడ్డు అంటే తల్ల పొట్టాను కదా. ఆ రకంగా అన్నారా? ఇప్పుడు తలపోటు వస్తాయి కదా, మనం తడిగుడ్డు పడుకుంటాడు. అవతల పడుకోవాల్సిందే, ఇంకా తిరిగి లేదు ఇక్కడ. ఎందుకంటారు అంతలాగా? అభిమానం అలాంటిది ఇక్కడ. పిఠాపురం నిండిపోయింది అంటారు. బాగానండి. ఇంకా పాతకోయ క్షేత్రం మొన్న ఎలా జరిగిందో మహాశివరాత్రి, దానికంటే మించి డబుల్ మించి ఉంటది. ఇంకా ఇందులో చూసుకునేది ఏమి లేదు పక్క. కొంతమంది వ్యతిరేకిస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు. మరి అవి లేకన్నా రాజకీయం ఎలా నడుతుంది బెదరు? అవన్నీ మామూలు, అన్నీ చేస్తారు. చేయించి వాళ్ళు వాళ్ళే, చేసి వాళ్ళు వాళ్ళే. కానీ నిజాతీపరుడు ఎవరు? జై జనసేన నిజాయితీ పరుడు ఎవరు? మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్. తిరిగిలేదు పక్క. గ్యారంటీయే.